హాయ్, అందరికీ నమస్కారం. నిన్న నేను పెద్ద సినిమా చూశాను. సినిమా చాలా బాగుంది. ఇది స్పోర్ట్స్ బ్యాక్గ్రౌండు. ఒక ఐడెంటిటీ లేని ఒక విలేజ్ మనుషుల యొక్క స్టోరీ. ఈ స్టోరీ ఏం చేద్దామంటే, ఫస్ట్ హీరో క్రికెట్ ప్లేయరు. ఈ క్రికెట్ ప్లేయర్లో నెంబర్ 1గా మంచిగా ఆడతాడు. ఈ ఆటని కొంతమంది చూడని వ్యక్తులు మ్యాచ్ ఫిక్సింగ్ చేస్తారు. అది నచ్చగా క్రికెట్ వదిలేస్తాడు హీరో. తర్వాత కుస్తీ పోటీకి వెళ్తాడు. ఆ కుస్తీ పోటీ జరుగుతుండగా ఎలాగైనా గెలవాలి, నా ఊరికి ఐడెంటిటీ తీసుకురావాలనే ఉద్దేశంతో హీరో స్పోర్ట్స్ని ఎంచుకుంటాడు. ఆ స్పోర్ట్స్లో కుస్తీ వెళ్తాడు. కుస్తీలో అంటే ఎదిగే వాళ్ళని లాగడానికి చాలామంది ఉంటారు కదా, అందులో కొంతమంది వీడిని హీరోని కాలు పంచర్ చేస్తారు. ఇంకా ఆ ఆటకి ఈయన పనికిరాలని నిర్ణయిస్తారు. ఇక హీరో ఏం చేయాలని ఆలోచించి కాలు తనే నరుక్కుని హ్యాండిక్యాప్డ్ రన్నింగ్ ఉంటుంది, అందులో పార్టిసిపేట్ చేస్తాడు. ఒక కాలు ఉండదు. హ్యాండిక్యాప్డ్ రన్నింగ్లో వరల్డ్లో ఫస్ట్ వచ్చి ఇండియాని మంచి పేరు తెచ్చి, ఏంటంటే ఈరోజు సమాజం ఏంటంటే గెలిచేవాడి మాట వింటుంది. అందుకోసం ఎలాగైనా గెలవాలి, తన ఊరు గురించి తన మనుషుల గురించి ప్రపంచానికి తెలియాలి అనే ఉద్దేశంతో ఈ సినిమా తీశారు. సినిమా బాగుంది. ప్రతి ఒక్క క్యారెక్టరు వాళ్ళ పర్ఫార్మెన్స్ చాలా మంచిగా చేశారు. అందులో రామ్ చరణ్ గారు, ఆయన పర్ఫార్మెన్స్ ఇంకో లెవెలు. భుజాలపై మోసారంటారు అనుకోవచ్చు. ఇంకా బుజ్జిబాబు గారు రెండో సినిమా లాగా లేదు ఇది. అదే ఒక సీనియర్ డైరెక్టర్ ఎలా చేశాడో అలాగా అన్ని జాగ్రత్తలు తీసుకున్నారు. ఇంకా జాగబదుల క్యారెక్టర్ అని, శివరాజ్ కుమార్ సార్ క్యారెక్టర్ అవని, ఇంకా ప్రతి ఒక్క క్యారెక్టర్ కూడా మంచిగా ఉంది. మనం సినిమా థియేటర్లోకి వెళ్ళాము ఉన్నంత వారికి, మళ్ళీ బయటకు వచ్చినంత వారికి ఇంకొక ఆలోచన రాకుండా సినిమా చాలా బాగుంది. నా రేటింగు 3.25. నమస్కారం.